విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఎకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వెదురు ఉత్పత్తుల తయారీలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా వెదురు ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం వెదురు కలపతో పాటు స్టీల్, రాగి మిశ్రమంతో ప్రత్యేకమైన వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోనే వెదురు ప్రాసెసింగ్కు సంబంధించిన ఏకైక యూనిట్ ఇదేనని సంస్థ ఫౌండర్ పవన్ కుమార్ వెల్లడించారు. ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాంలో వచ్చేసి ఉన్న జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వెదురు ప్రాసెసింగ్ యూనిట్ అనేది మన రాష్ట్రంలో ఉన్న ఏకైక వెదురు ప్రాసెసింగ్ యూనిట్. ఇంతవరకు వెదురుకు సంబంధించి ఎటువంటి ప్రాసెసింగ్ యూనిట్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు. చైనా తర్వాత అత్యధికంగా వెదురు అందుబాటులో ఉన్న దేశాలలో భారతదేశం రెండవదండి. కానీ మన దగ్గర 130 రకాలైన వెదురు జాతులు ఉన్నా కానీ వాటిని మనం సరిగ్గా సమర్థంగా ఉపయోగించుకోలేక మనం చైనాకి సంబంధించిన కంపెనీల దగ్గరే మన వెదురు సంబంధిత ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు. తయారైన ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఈ ఉత్పత్తులను సరఫరా చేసే ఒప్పందాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది కూడా వచ్చేసి విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో మేము వివిఎన్ గ్రీన్ మీ అనే స్టార్టప్ కంపెనీ, అంటే మా స్టార్టప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాస్ రీజనల్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ తిరుపతి, అంగపోషణ ఇంక్యుబేటర్ ద్వారా మేము సపోర్ట్ తీసుకునేసేసి ఈ వివిఎన్ గ్రీన్ మీ అనేది ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, అంటే వచ్చేసి మన ఇంట్లో ఏదైతే మనం రెగ్యులర్గా ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తూ ఉన్నామో ఆ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా వెదురు ఉత్పత్తులు అనేది మన రాజ్యంలో వచ్చేసి మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొదటిగా వచ్చేసి మేము వాటర్ బాటిల్స్ అనేది స్టీల్, కాపర్ అండ్ గ్లాస్ కాంబినేషన్తో అనేది చేయడం జరుగుతుంది. మనకి దగ్గర 15,000 వెదురు బాటిల్స్ అనేవి ప్రతి నెల వచ్చేసి వస్తూ ఉన్నాయి చైనా నుంచి. సో ఆ డిపెండెన్సీ అనేది మనం తగ్గించడానికి వచ్చేసి ఇక్కడ మన రాజ్యంలో వచ్చేసి లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అండ్ వచ్చేసి మా స్టార్టప్ కార్యకలాపాలు అనేవి ఈ జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఫౌండేషన్లో మేము చేయడం జరుగుతూ ఉంది. ₹1,00,00,000 విలువైన ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి జీరో వేస్టేజ్ పాలసీతో తయారీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ మీ కార్యకలాపాలకు భారత ప్రభుత్వ పరిశ్రమ ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం DPIIT అధికారిక గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో టూత్ బ్రష్లు, దువ్వెనలు, కిచెన్ స్పూన్లు, ఫోర్కులు, కత్తులు, స్ట్రాలు, ఆఫీస్ స్టేషనరీ, అలంకరణ వస్తువులు వంటి నిత్యావసర వస్తువులను కూడా వెదురుతో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ కుమార్ చెప్పారు. ఈ తయారీకి ఉపయోగిస్తున్న వెదురు మేఘాలయ నుండి తీసుకున్నట్లు వెల్లడించారు. టూత్ పిక్ నుంచి టూత్ బ్రష్ వరకు మనం ఇంట్లో ఏదైతే ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో భాగం అయిపోయిందో ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి వెదురు ద్వారా మేము అనేది రీప్లేస్ చేయడం జరుగుతుంది. వెదురు అనేది ఈ ఒక్క హోమ్ సెగ్మెంట్లోనే కాకుండా చాలా సెగ్మెంట్స్, ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే వచ్చేసి చాలా సెగ్మెంట్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఫ్యాక్టరీలోకి వెదురు అనేది వస్తే అది వచ్చేసి వేరొక ఉత్పత్తిగా తయారయ్యి వెళ్తుందే తప్పిస్తే వెదురుగా ఒక వేస్ట్గా మాత్రం ఉండదన్నమాట. వీఆర్ ఇంప్లిమెంటింగ్ జీరో వేస్ట్ పాలసీ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము.